బిజినెస్ రంగంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మరియు భవిష్యత్ తరాల కోసం ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత, అట్లాగే ఈటెల రాజేందర్ గారి అనుచరులు గడ్డం సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో అసలు కనిపించడం లేదు మీరు. నిత్యం ప్రజల్లోనే ఉంటాం, ఎక్కడ ఉంటామండి. అది మాట్లాడదాం. సో అసలు అంటే మీ గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే బయట ఏం వినిపిస్తుందంటే, ఒక పక్కనేమో బీఆర్ఎస్ కార్యకర్త అంటారు, మరో పక్కేమో బీజేపీ కార్యకర్త అంటారు. అట్లానే ఈటెల రాజేందర్ గారి అంటే మీరు ఒక ప్రధాన అనుచరులు అని కూడా వింటున్నాం మేము. అసలు గడ్డం సాయి కిరణ్ గారు ఏంటి పాత్ర, ఏంటి అసలు? మీరే ఆన్సర్ చెప్పారు దాంట్లో. ఎందుకంటే బయట ఇది వినిపిస్తోంది, అంటే ఇన్ని రకాలుగా వినిపిస్తుంది, మరి మీరేం చెప్తారు? విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అనుకోవడంలో తప్పులేదు, బీజేపీ అనుకోవడం తప్పులేదు, ఈటెల రాజేందర్ అనుచరుడు అనుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఎక్కడైతే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో మనం అంకిత భావంతో పనిచేసినప్పుడు ఆ యొక్క వాల్యూ దొరుకుతుంది మనకి. సో ఆ డెడికేషన్తో మనం వర్క్ చేసాం కాబట్టి 100% ప్రజలు ఆ విధంగా స్వీకరిస్తారు. బీఆర్ఎస్లో ఉన్నాం, అవుట్లెట్గా బీఆర్ఎస్కే మనం వర్క్ చేసాం. అది ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా పార్టీకి లైన్లో, పార్టీ గైడ్ లైన్లో, పెద్దల యొక్క గైడ్ లైన్స్లో మనం పనిచేయాలి కాబట్టి అక్కడ అంత డెడికేటెడ్ పనిచేసాం కాబట్టి ఆ విధంగా అనుకుంటారు. బీజేపీలో అంటారా, నేను 8th క్లాస్ నుంచి ఆర్ఎస్ఎస్ మొదలు పెట్టుకుంటే, తర్వాత ఏబీవీపీ, తర్వాత బీజేవైఎం, తర్వాత బీజేపీ, ఇన్ని రకాల పదవులు, ఎన్నో పదవులు చేసినా కాబట్టి బీజేపీలో కూడా. కాబట్టి బీజేపీ కార్యకర్తలు కూడా మా కార్యకర్తను ఓన్ చేసుకుంటారు. ఈటెల రాజేందర్ గారి దగ్గర నమ్మిన బంటుగా మనం ఉండాలి. ఒక నాయకుడికి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? నీతి, రాజనీతి అనేది ఒకటి ఉంటుంది. ఆ రాజనీతిలో అనుసరంగా మనం వివరించాలి కాబట్టి, ఎందుకంటే మనం ఒక నాయకుడిగా మనమైతే పద్ధతిగా ఉంటామో అప్పుడు మన కింద కార్యకర్తలు కూడా అంతే పద్ధతిగా ఉంటారు. మనమే రాజనీతిని అవలంబించి మనం తప్పుదారి పడితే మన కింద కార్యకర్తలు కూడా మనని అదే విధంగా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పద్ధతి మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క సంస్థకు కానీ ఆ యొక్క పార్టీకి కానీ న్యాయం చేసే విధంగా మనం పనిచేయాలి కాబట్టి అందుకే ఆ విధంగా అనుకుంటారు. గడ్డం సాయి కిరణ్ ఎందుకని బీఆర్ఎస్ని వదిలి బీజేపీలో చేరినట్టు? అంటే ఈటెల రాజేందర్ గారి బాట పట్టారా? ఏమనుకోవచ్చు? ఇక్కడ 2 విషయాలండి. నేను భారతీయ జనతా పార్టీని వదిలి బీఆర్ఎస్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం చాలా గొప్పగా నడుస్తున్న సందర్భంలో మేము అనేక విషయాలలో, వంట వరపు కానీ, రైలు రోకలు కానీ, రాస్తా రోకలు కానీ, ఆ విషయం అప్పుడు ఆ యువకుడు ఉన్నప్పుడు, అంటే ఎట్లా అంటే దాదాపు అప్పుడే ఎదుగుతున్న యువకుడిగా మనం ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనం కొట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఇక్కడ ఒక పార్టీ బాగా కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ. సో అక్కడ ఓన్లీ వాళ్ళు బంగారు తెలంగాణ ఒక సిద్ధాంతం తీసుకున్నారు. సో ఆ పార్టీలోకి వెళ్తే రేపు ఈ నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలకి, అదేవిధంగా ఈ యొక్క ఏరియాకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రాంతీయ పార్టీ అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అందులో అడిగేయడం జరిగింది. వేసిన తర్వాత అక్కడ పని చేసుకుంటూ వెళ్ళినాం. ఒక టర్మ్ మొత్తం జరిగిపోయింది. కానీ నెక్స్ట్ టర్మ్ వచ్చే వరకు ఏమైపోయిందంటే, ఎవరితో మాట్లాడతలేరు. అందరికి ఎవరికి వాళ్ళు దూరం అయిపోవడము, ఎవరికి టైం ఇవ్వకపోవడము. వాళ్ళకి ఎలా అంటే మళ్ళీ రెండోసారి అధికారులకు రాగానే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. నెత్తికెక్కిన తర్వాత ఏమైపోతుంది, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వినే పరిస్థితిలో లేరు. ఇక్కడ విషయం ఏంటంటే, నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. అంటే ఏదైనా సంస్థ కానీ, ఒక ఎయిర్టెల్ కంపెనీ కానీ, ఒక ఐడియా కంపెనీ కానీ, లేకపోతే ఒక ఛానల్ కానీ, ఎవరికైనా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. తెలంగాణ దేవుళ్ళ ట్యాగ్ లైన్ ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు ఒక టర్మ్లో అవుతాయా? 2 టర్మ్లో చేస్తారా అనుకున్నాం. 2 టర్మ్కి వచ్చినా కూడా అదే పరిస్థితి వచ్చింది. నియామకాలు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఏమేమో నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే, నువ్వు తెలంగాణ వస్తే ఇదవుతుంది అనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మాకు అవస్థ ఇవస్తే అనుకుంటే ఏం చేయలేకపోతున్నా. ప్రజల నుంచి ప్రశ్నలు, ఏం సమాధానం చెప్తాం? నియామకాలు లేవు. పోనీ నిధులు వచ్చినాయా అంటే నిధులు లేవు. ఒక బీసీ వ్యక్తికి కానీ, ఒక ఎస్సీ వ్యక్తికి కానీ, ఒక ఎస్టీ వ్యక్తికి కానీ, లేకపోతే బిలో ప్రావర్టీ లైన్లో కానీ, ఒక సోషల్ ఇంజనీరింగ్లా చేస్తున్న దాంట్లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ దాంట్లో ఎవరికైనా పథకాలు ఇప్పిద్దామన్నా కూడా
పథకాలే లేవు. ఒక 50,000 ఇచ్చేసి ఇంకో షాప్ పెట్టిద్దామంటే కూడా అలాంటి పరిస్థితి లేదు. అసలు ఎవరికి ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అంటే నీళ్ళు ఎక్కడ పోయినాయి అంటే ఏమీ పరిస్థితే లేదు. వాళ్ళు ఎంతసేపు కాళేశ్వరం ఒకటి చెప్పుకుంటారు. అవును. అసలు ఇక్కడ విషయం ఏంటంటే నిధులు వచ్చేసేమో కేసీఆర్, కవితమ్మ, హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ ఇంట్లో నిధులు ఉన్నాయి. నియామకాలు ఎక్కడ ఉన్నాయంటే ఎమ్మెల్సీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, హరీష్ రావు మినిస్టర్, కేటీఆర్ మినిస్టర్, కవితమ్మ ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇస్తారు. ఒక తెలంగాణ ఉద్యమకారురాలు, ఒక తెలంగాణ శ్రీకాంత్ తల్లి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వరు. అంటే బీసీ అని, ఒక ఆడామని, అదే వాళ్ళ కుటుంబంలో ఓడిపోయినా కూడా పదవులు ఇస్తారు. అంటే నియామకాలు ఎక్కడ జరిగినాయి? కుటుంబంలోనే మాత్రమే నియామకాలు జరిగినాయి. అది అందుకే కదా కుటుంబ పాలన అని కూడా పేరు వచ్చింది. సో ఇక నీళ్ళేడున్నాయి అంటే మొత్తం యావత్ తెలంగాణ ప్రజల కళ్ళల్లో నీళ్ళున్నాయి. వీళ్ళు నీళ్ళు నిధుల ట్యాగ్ లైన్ ఈ విధంగా చేసారు. ఇంకేమనిపిస్తుంది చెప్పండి? అప్పుడు మాకేదో పదవి రావాలి, మేమేదో ఆనందపడాలని కాదు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు మనం ఏం ఆలోచించాలి? అప్పుడు ప్రజలంతా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి జై తెలంగాణ అన్నారో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా ప్రజలతో పాటు మనం బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయడమే నాయకుడి యొక్క లక్షణం. సో ప్రజల్లో ఏం సౌండ్ వస్తుంది, ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పసిగట్టకపోతే నాయకత్వ లక్షణాలు మనకు లేనన్నట్టు. సో నేను ఆలోచించింది కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం అనేది కరెక్ట్. ఎందుకంటే నేను 2 నెలల ముందు వచ్చిన 2 నెలల తర్వాత ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు నా యొక్క ఆలోచన కరెక్ట్ అన్నట్టే కదా. అంటే మీరు ప్రజల తరపున ఇంత పోరాడి గలం విప్పారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ నుంచి బయట ఉన్నారా? 100%. ఎందుకంటే అక్కడ విషయం ఏంటంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గేట్ లోపలికి రానియరు. 2-3 సార్లు తెలంగాణ భవన్లో ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా లోపలికి రాలేకపోయినా. ఇదే ఉంటారు కదా వీళ్ళు, మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా కనీసం లిస్టులో పేరుందా, పేరుంటే కార్యకర్త కూడా లిస్టులో పేరుంటే రావాలంటే ఇంకెవరు వస్తారు తెలంగాణ భవన్లో కూడా? ఓకే. టాస్క్ ఫోర్స్ వాళ్ళు గేట్ కాడ కార్యకర్తలు నూకేస్తుంటారు. ఇప్పటికి కూడా ఈరోజు కూడా అదే పరిస్థితి. నా మిత్రులు ఇంకా ఉన్న వాళ్ళు మొన్న కేసీఆర్ వచ్చేటప్పుడు ఓన్లీ లిస్టులో పేరున్న వాళ్ళు, అరే ఒక కార్యకర్త తన పార్టీలకి సొంతంగా పార్టీ ఆఫీస్లో పోలేని పరిస్థితిలో ఉంటే ఏం నడుస్తున్నట్టు వ్యవస్థ? కేసీఆర్ వస్తే కేసీఆర్ రూమ్లో కూర్చోమని, పార్టీ ఆఫీస్లో కూడా పోయే పరిస్థితి లేకపోతే ఏం నడుస్తుంది? ఇంకా వాళ్ళకి అహంకారం తగ్గలేదు. సో విషయం ఏంటంటే ప్రజలే కానీ కార్యకర్తలే కానీ ఎవరు కూడా సంతోషం లేని దగ్గర మనం ఉండడం కరెక్ట్ కాదని, అదే సమయంలో ఈటల గారి మీద బర్తరఫ్ అని నింద చేయడం మాకు నచ్చలేదు. ఒక ఉద్యమకారుడి మీద ఆ రోజు రాజయ్యని ఎందుకు తీసిరో ఈరోజు తెలియదు, టీ రాజయ్యని ఎందుకు తీసిరో ఈరోజు సమాధానం లేదు. ఒక ఎస్సీ కాబట్టి సడన్గా ఆయనకి ఉప ముఖ్యమంత్రి తీసేసిరు. ఆయన ఏం తప్పు చేసిండు ఈరోజు చెప్పాలి కేసీఆర్. నీ బిడ్డ కుంభకోణం చేసి నీ బిడ్డ జైలుకి పోయి వచ్చినా కూడా పదవిస్తారు, పార్టీలను తీసేరు. ఈటల గారి మీద మీరే స్వయంగా ఆరోపణ క్రియేట్ చేసి, ఈటల గారి మీద మీరే దొంగ భూములను క్రియేట్ చేసి, పొద్దున ఒకలా చెప్పారు అక్కడ ఉన్న గ్రామస్తులు, సాయంత్రం ఒకలా చెప్పారు. మళ్ళీ పోయి మేము అడిగితే, మేము ఓయూ తరపు నుంచి విద్యార్థుల తరపు నుంచి అందరం పోయి అడిగితే, సార్ మాకు అట్లా చెప్పమంటారు సార్, లేకపోతే మా ఉన్న భూములు గుంజేసుకుంటారంట సార్ అని స్వయంగా టీవీ ఛానల్లో బయటకు వచ్చినాయి. అంటే కేసీఆర్ గారు ఈటల గారి మీద కసిగట్టి తెలంగాణలో 2వ స్థానానికి ఎగబాకినటువంటి ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా చంపాలి, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతను ఏ విధంగా తీసేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజు ఆ యొక్క భూమి నింద వేసి బయటికి పంపించేసింది. ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద గలం విప్పి మనందరి కోసము అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఉండి పోరాడి మన తెలంగాణ వాయిస్ని తన వాయిస్గా పేగులు తెగటట్టు అరిచి మాట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారిని, ఒక ఉద్యమకారుడిని ఈ విధంగా మీరు బయటకు పంపిస్తారా అని చెప్పేసి మాకు నిజంగా చాలా బాధ అనిపించి వారితో పాటు మేము అందరం కూడా బయటకు వచ్చి. అంటే బీఆర్ఎస్లో ఇక మీదట భవిష్యత్తు ఉండదని మీరు అంటే ముందుగానే ఇక ఇవన్నీ ఏదైతే జరుగుతున్నటువంటి సమస్యల పట్ల మీరు మాట్లాడడం జరిగింది, వాళ్ళు స్పందించట్లేదని చెప్తున్నారు. ఇక ఇవన్నీ గమనించే ఇక భవిష్యత్తు ఉండదని బయటకు వచ్చారా? లేదంటే మీకేమన్నా పర్సనల్ క్లాషెస్ కానీ ఏమన్నా వచ్చినటువంటి సందర్భాలు? క్లాషెస్ ఉంటే ప్రజలు నన్ను బీఆర్ఎస్ అని కూడా కొంతమంది ఎందుకు అనుకుంటారు, నేను ఎట్లా వస్తుంది? క్లాష్ ఎప్పుడు లేదు. ఎప్పుడు క్లాష్ ఎప్పుడు ఉంటుందండి? రాజకీయాల్లో క్లాషెస్ ఎందుకు ఉంటాయి? విషయం ఏంటంటే మనకు ప్రజలకు ఏం కావాలో చేయనప్పుడు, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయో తీర్చలేనప్పుడు ప్రజలు మనం ఎక్కడ సస్టైన్ కానిస్తారు లోపల? రేపు తిరగనిస్తారా మనం కాలనీలో?
మాకు లోకల్ కింద ఉన్నవాడు పడుతున్న బాధ నాయకుడికి ఏం అర్థమవుతుంది. సో వీటన్నిటి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగా ఒక ఉద్యమకారుని కూడా అన్యాయం చేయడం అది నచ్చలేదు. ఆ విధంగా బయటికి రావడం జరిగింది. ఒకప్పుడు అంటే కేటీఆర్ దగ్గర మీరు కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ నుంచి, అంటే అక్కడ కేటీఆర్ గారికి ముఖ్యంగా ప్రధాన అనుచరుడిగా ఉన్నారు మీరు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత భావం ఏర్పడింది? అంటే కేవలం దీని గురించేనా లేకపోతే ఇంకా? కేటీఆర్ గారు కూడా ప్రధాన అనుచరుడు ముఖ్య కారణం ఎవరు అంటే ఈటల గారే. ఒక మంచి యువకుడు, విద్యావేత్త, ఇలాంటి యువకుడు నీలాంటి యువ నాయకుడి దగ్గర ఉంటే ఇంకా పార్టీకి బలం అవుతుంది అని చెప్పేసి నన్ను అప్పచెప్పిండు అక్కడ. ఇలాంటి రాజకీయాలలో ఈటల రాజేందర్ గారి లక్షణాలు ఉన్నట్టు రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. ఒక నాయకుడు ఇంకో నాయకుడిని, ఈ యువ నాయకుడు నీ దగ్గర ఉంటే బాగుంటుంది, పార్టీ కూడా బాగుంటుంది అని చెప్పి అప్పచెప్పిండంటే అర్థం చేసుకో. మరి అలాంటి వ్యక్తికి ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం కూడా రాజనీతిలో పద్ధతి ఉండాలి కదా. అవును, ఆ విధంగా ఉండాలి. కేటీఆర్ గారితో వ్యక్తిగతంగా ఏం లేదు. సరే టికెట్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు, అది వేరే విషయం. మీరు అన్నేళ్ళు కష్టపడ్డారు కదా, మరి మీరు ఎందుకని మీకు బీఆర్ఎస్లో న్యాయం జరగలేకపోయింది? ఇక్కడ ఎట్లుంటుందంటే అండి, కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్, ఓకే, కొన్ని సందర్భాల్లో ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం, ఊరట కల్పించడం, అంతే. కొన్ని సందర్భాల్లో మోసం చేయడం. దాంట్లో మనం బీఆర్ఎస్ లో ఇంకా అది నడుస్తుందా? ఇప్పుడు చాలా మంది ఉద్యమకారులు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఉద్యమం చేస్తే నాకు రాజకీయ పదవి కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదుగుతా అని చెప్పేసి ఉద్యమం చేసింది. గ్రూప్ 1 రాసేటోళ్ళు కూడా పేపర్లు చెప్పి బయటకు వచ్చి గ్రూప్ 1 రాయకుండా, గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఏమో కలెక్టర్లు ఏమంటారు సబ్ కలెక్టర్లు అయిపోయి డిఎస్పీలు అయిపోయినారు. రాయకుండా పేపర్లు చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఏమో ఈరోజు అలాగే చేతులు కాల్చుకొని కూర్చున్నారు. అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు న్యాయం జరగలేదు. ఒక్కొక్కరు ఏజ్ సగటుగా ఆ రోజు 22, 23, 25 సంవత్సరాలు. ఈరోజు అదే ఏజ్ 42, 43 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాలల్లా అటు 10 ఏళ్ళు ఇది పరిపాలించిన, 14 ఏళ్ళు 24 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమంలో 24 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఓడగొట్టుకురు, 10 సంవత్సరాలు కేసీఆర్తో పోస్ట్ వస్తుందని ఓడగొట్టుకురు. ఏం న్యాయం జరిగింది? అలా అనేక మంది విద్యార్థులను ఈరోజు మోసం చేశారు. అలా మోసం చేసిన కనీసం యువకులు అర్కదిని బతకలేక ఆ కేసీఆర్ ఇస్తున్నటువంటి ఏమంటారు ఏదో యువకులకు వృత్తి ఇస్తున్నాడు కదా, యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు వేస్తా అని చెప్పిండ్రు. అది కూడా ఇవ్వలేకపోయారు. రెండోసారి వచ్చినాక కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఎంతసేపడు మసిమూసి మారకాయ చేయడం, మేడి పండు చూడు మేలిమేవుండని పొట్ట వీసుడు పురుగులు అన్నట్టు కేసీఆర్ పరిస్థితి కూడా అదే. పైకేమో గాంభీరంగా అనిపిస్తాడు, లోపడంతా ఉత్తది డొల్లా. ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏమన్నా బీఆర్ఎస్ ఏమైనా కోరుకుంటున్నారంటారా? ఎందుకంటే ఎక్కడ కోరుకుంటారండి, హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు సోషల్ మీడియాలో కొంచెం దిగ్గజంగా ఫీల్ అవుతుంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. గత సోషల్ మీడియాలో లేపుకొని సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? సోషల్ మీడియాలో ఎవరు చూస్తారు, ఎంత పాత్ర చూస్తారు? గ్రామీణ స్థాయిలో ఎంత సరే వెళ్తుండొచ్చు, పోవట్లేదు అనట్లేదు, కానీ మీరు ఇప్పటికైనా మీ యొక్క రూపాన్ని మార్చుకొని మీరు చేసిన తప్పులు ఏంటో సరిదిద్దుకొని ముందు పోతే బాగుంటుంది. ఇంకా అదే ఆలోచనలు ఉంటే ఏముంటుంది? ఒకప్పుడు కేసీఆర్ గారితో అంటే బీఆర్ఎస్లో మీకు అక్కడ అనుబంధం ఎట్లా ఉండే, ఇప్పుడు ఈటల గారితో ఎట్లా ఉంది? నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్గా, ఒక డెడికేటెడ్గా, ఒక డిటర్మినేషన్తో పనిచేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ బీజం పడింది నాకు, మా తల్లిదండ్రుల దగ్గర, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీపీ. చిన్నతనంలో మంచి ఆర్గనైజేషన్స్లలో వర్క్ చేయడం వల్ల ఆ క్రమశిక్షణ అనేది పడ్డది. ఎక్కడున్నా కూడా సిస్టమ్. నేను ఎప్పుడు కూడా 10 వెంబడి కానీ 70 వెంబడి కానీ ఉరకను. అవి రెండు నాతో దగ్గరికే రావాలని కోరుకుంటాను. ఫస్ట్ మనం పని చేసి ప్రూవ్ చేసుకోవాలి. మనం పని చేస్తే అవే వస్తాయి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతాయని నమ్మే సిద్ధాంతం నేను. అదే ఇంకో సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నేను, స్వామి వివేకానంద. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటాడు. అంటే ఈ రెండు సిద్ధాంతాలు బాగా నమ్మే వ్యక్తిని. ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే, ఫస్ట్ గేర్ వేసినా ముందు పోయే పరిస్థితి లేదు, 5th గేర్ వేసినా ముందు పోయే పరిస్థితి లేదు, జాకులు పెట్టిన లేపినా లేచే పరిస్థితి లేదు. అయిపోయింది కాంగ్రెస్ పని. ప్రజల్లో అతి తక్కువ టైంలో నాకున్న రాజకీయ అనుభవంలో, నేను చూసిన రాజకీయాలలో దాదాపు నేను 18 ఎలక్షన్లో పనిచేశాను. ఇప్పటికీ ఈ ఎలక్షన్లో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. కొంత గొప్ప స్ట్రాటజీగా ఉంటాను. నేను గమనించిన దాంట్లో ప్రజల వాయిస్ ఏంటంటే, అతి తక్కువ టైంలో పూర్తిగా పరిపాలన విషయంలో కానీ, పేరు విషయంలో కానీ, చెప్పిన మాట నిలబెట్టుకోవడం విషయంలో కానీ పూర్తిగా ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది.
60 ఏళ్ళు పరిపాలించి మన గొంతులు కోసిండ్రు, మళ్ళీ 10 ఏళ్ళు పక్కకు పెడితే మళ్ళీ అదే వచ్చి మళ్ళీ గొంతు కోస్తున్నారు అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారు ఏం చెప్పారు, 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు 420 పథకాల కింద రూపొందించారు. 420 అంటేనే 420 లాగా ఉంది అది. అంటే 6 గ్యారెంటీలలో ఒకటే ఒక గ్యారెంటీ వారు అమలు చేసింది. ఆ గ్యారెంటీలో ఒక భాగం అది ఏది, మహిళలకి ఉచిత బస్సు. సంతోషం, మేమేం కాదనట్లేదు, ఉండాల్సిందే ఒక పథకం. మీరు 6 గ్యారెంటీలు ప్రజలు మీరు చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేసి ఓటేసారు. ఈ రోజు 15 నెలలు అవుతుంది తెలంగాణలో మూడో గవర్నమెంట్ ఫామ్ అయ్యి, థర్డ్ టైం గవర్నమెంట్ ఫామ్ అయ్యి 15 నెలలు అవుతుంది. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ 15 ఏళ్ళు చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అన్ని గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు కదా. ప్రజలకు వెళ్దాం, ఇదే మైక్ తీసుకొని మీ మైక్ తీసుకొని వెళ్దాం, ఏం గ్యారెంటీలు ప్రజలకు వస్తున్నాయి చెప్తారు కదా ప్రజలే. అవును. ఇప్పుడు ఒక మాట నేను ఏమంటానంటే, రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారే ఏం ప్రకటించారంటే, నాకు వచ్చే ఆదాయం 18,500 కోట్లు, 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పు కడుతున్నా, ఇంకొక 6,500 కోట్లు ఎవరు కడుతున్నా, పెన్షన్స్, స్కీమ్స్, జీతాలకు కడుతున్నా. మిగిలింది ఎంత, 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లతోనే నేను గవర్నమెంట్ నడిపిస్తున్నా అంటున్నా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంత ఉన్నట్టు ఇప్పుడు 60,000 కోట్లు. మొత్తం 5 సంవత్సరాలకి ఎంత ఉన్నట్టు 3 లక్షల కోట్లు. ఆయన వచ్చే ఆదాయం మీదే చెప్తున్నాను. అంటే ఈ 5 లక్షల కోట్లతో ఏం చేస్తారు, ఈ 3 లక్షల కోట్లతో ఏం చేయగలుగుతారు తెలంగాణ గవర్నమెంట్? మీరు ఇచ్చిన హామీలేమో చాలా 10 లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఆ హామీలు సరిపోవు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు, మా మహిళలకి మీరు ఎందుకు స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు వరకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీలు, ప్రధాన హామీలు చెప్తున్నారు. మా రైతులకి మీరు ఎందుకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి పూర్తిగా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మీరు చూడండి, డిసెంబర్ 12వ తారీఖు నాడు నేను వచ్చి సంతకం పెట్టేది ఫస్ట్ అదే, మొత్తం నేను అమలు చేస్తా అని చెప్పారు. అది చేయడానికి సంవత్సరం పట్టింది, చేసిన కొంత చేయడానికి కూడా సంవత్సరం పట్టింది. అదేవిధంగా ఈరోజు బీసీ డిక్లరేషన్ అన్నారు, ఎక్కడ అమలు చేసిరు? ఎస్సీ డిక్లరేషన్ అన్నారు, ఎక్కడ అమలు చేసిండ్రు? ఎస్సీ డిక్లరేషన్లో చాలా ఉన్నాయి. ఒక ఉద్యమకారులకి 250 గజాల ల్యాండ్ ఇస్తా అని చెప్పారు, ఎక్కడ పోయింది? నెలకి 25,000 రూపాయలు ఇస్తున్నారు ఉద్యమకారులు, ఎక్కడ పోయింది? అసలు ఉద్యమకారులని ఎక్కడ, ఏ స్థానంలో ఉంచారు మీరు? అంటే ఇప్పుడు నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజల్ని ఏమన్నా అంటే తప్పుదోవ పట్టిస్తున్నారంటారా? ఇట్లా ఏమనుకోవచ్చు? పూర్తిగా తప్పుదోవ పట్టించారు ఆల్రెడీ. ప్రజలు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్లో పాలసీస్ ఏమున్నాయో చూస్తారు, ఆ పాలసీస్ని బేస్ చేసుకుని ఓటేస్తారు. అయితే ఈ పాలసీస్ చాలా బాగున్నాయి, ఇవి మంచి డిజైన్ చేసిండు రేవంత్ రెడ్డి, చెప్పే మాటలు బాగున్నాయి. అసలు రేవంత్ రెడ్డి పాలసీని చాలా తక్కువ నమ్మిర్రు ప్రజలు. కేసీఆర్ని దించాలనే ఒక కష ఎక్కువ అయిపోయింది అప్పుడు. దానికి మ్యాచ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పాలసీలు ఆ రోజు బీజేపీ పెట్టలేక, రేవంత్ రెడ్డి పెట్టినటువంటి పాలసీలు ఇంకోరు చెప్పలేక, అనవసరమైన పాలసీలు, పనికిరాని పాలసీలు, అంటే ప్రజలకు పనికొస్తుండొచ్చు ఆ పాలసీస్ ఇస్తే, కానీ అమలే కాని పాలసీలు అనమాట. డబ్బులు ఈరోజు ఏమంటున్నారు, నేను మొత్తం లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, కానీ లంక బిందెలు లేవాడా, మొత్తం అప్పుల బిందెలు ఉన్నాయి, నేను ఏడికెళ్ళి దేవాళ్ళు డబ్బులు అంటే ఒక రాజు మాట్లాడే మాటలే నావి. రాజు ఏం చేయాలి, లంక బిందెలు లేకపోతే నువ్వు ఏం చేయాలి, కష్టం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక స్థాయికి తీసుకురావాలి, ఆర్థిక వనరులు ఏ విధంగా పెంచాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి యువకులకి మంచి ఇక్కడనే ఒక కంపెనీని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి కల్పించి ప్రొడక్షన్ పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ లాస్ అవుతున్నప్పుడు బిజినెస్ గెయిన్ చేయడానికి ఏదో స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం కదా, అవి ఎందుకు చేయలేకపోతున్నాం? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏర్పడి కూడా ఇప్పటికీ ఒక 13 నెలలు వస్తుంది, 15 నెలలు అవుతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ చేసి ప్రజల మెప్పు పొందే అవకాశం ఉందంటారా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా. ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ తన ఎగ్జామ్ ఫస్ట్ సెమిస్టర్కి ఏం చదవాలో చదవాల్సిందే. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కదా, సెకండ్ సెమిస్టర్ అయిపోయింది కదా, సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, థర్డ్ ఇయర్ అయిపోయింది కదా, థర్డ్ ఇయర్లో పాస్ అవుతాడేమోలే అనుకుంటే సమస్యలో సబ్జెక్టులు అట్లే మిగిలిపోతాయి తప్ప వాడికి భారం పెరుగుతుంది తప్ప. అవును, పాయింటే. 5th ఇయర్ వరకు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే ఎట్లయితుందండి? అన్ని సబ్జెక్టులు మనం అప్పుడే చదువుకుందాం కదా. అంటే చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్ కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను మీకు. అంటే ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు యొక్క వర్క్స్ అప్పుడే కంప్లీట్ చేసుకోవాలి.
ఎప్పటి విషయాలు అప్పుడే చేసుకోవాలి. ఒకవేళ కష్టం వచ్చింది దాన్ని కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యిండు, నెక్స్ట్ సబ్జెక్ట్ మొత్తం సబ్జెక్టులే ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రాసుకుంటా అంటే ఎట్లయితే? అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఇప్పుడు సంవత్సరమే అయిపోయింది అన్నారు, ఫస్ట్ 6 నెలలే అన్నారు, సంవత్సరం అయిపోయింది, 15 నెలలకు వచ్చింది, రేపు 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇదే పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వాళ్ళు ఇచ్చిన హామీలు 10 లక్షల కోట్లు కావాలి, ఇంకే 20 లక్షల కోట్ల దాకా కావాలి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే. మీరు ఇప్పుడు చెప్పండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత? మొత్తం 5 సంవత్సరాలకు కానీ 3 లక్షల కోట్లే ఉన్నాయి వాళ్ళ దగ్గర. రేవంత్ రెడ్డి గారే స్వయంగా బయట ఒక ఛానల్లో చెప్పారు, నా దగ్గర 5,000 కోట్లే మిగులుతున్నాయని. ఈ 3 లక్షల కోట్లతో ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది? నిన్న చూడండి బడ్జెట్లో 3 లక్షల కోట్లు ప్రవేశపెట్టారు. అసలు ఇక డబ్బు ఎక్కడిది? నీ దగ్గర డబ్బు ఎక్కడిది అసలు? 3 లక్షల కోట్లు జస్ట్ పేపర్ మీద ప్రవేశపెట్టడం వల్ల వచ్చే లాభం ఏంది? గత ప్రభుత్వం చేసిన తప్ప అదే. పేపర్ మీద బీసీలకు 5,000 కోట్లు, ఎస్సీలకు 22,000 కోట్లు, ఎస్టీలకు 10,000 కోట్లు, నేను సగం మీసం తీసుకుంటా. నిజంగా కేసీఆర్ 5,000 కోట్లు, 22,000 కోట్లు, 10,000 కోట్లు గతంలో పేపర్ మీద ఇచ్చినట్టు ఈ యొక్క సామాజిక వర్గానికి ఖర్చు చేసినట్టయితే, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే స్కీములు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే అడుక్కునే వాళ్ళు అనే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు. అందుకే ఈరోజు తెలంగాణలో బీసీ ఎస్సీ బీసీ విధానం చాలా గలం విప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే రాజాధికార దిశగా అది ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా కానీ బీసీఏ ఉండాలి, ఏ చీఫ్ మినిస్టర్ వచ్చే చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే బీసీఏ ఉండాలనే లక్ష్యంతో ఇప్పుడు బీసీ గలం ప్రారంభమైంది. ఆల్రెడీ వాయిస్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది కింది. మొన్న చూసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అది కనిపించింది. అవును, ఇప్పుడు ఢిల్లీ వేదిక కూడా ధర్నా కూడా అంటున్నారు కదా 2వ తారీఖు రోజు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా అంతిమంగా కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఏం కావాలో అది ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది. అనుకునే ఏవి చేయలేరు వాళ్ళు, వారి వల్ల ఏది కాదు. చిన్న మాట చెప్తా, ఈ తెలంగాణలో అసెంబ్లీలో ఎంతసేపటికి నీ సత్తా అయింది, నా సత్తా అయిందని మాట్లాడతారు. ఒక ఆయన తొడగొడతాడు, ఒక ఆయన మీసం తిప్పుతాడు. అంటే తొడగొడితే తొడ వాస్తుంది తప్ప వచ్చేది ఏముండదు. ఆయన మీసం తీసి మీసం ఊసిపోతే తప్ప వచ్చేది ఏముండదు. మీరు తొడగొట్టుకొని మీసం తిప్పడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి? మీకు ఒక ప్రభుత్వాన్ని అప్పచెప్పినారు, గవర్నమెంట్ ఇచ్చారు, మీరు సక్రమంగా నడపమంటే మీరు కొట్లాడుకుంటా. వీళ్ళిద్దరి మధ్య ఎట్లుందంటే ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా అని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు కొట్టినట్టు చేసిర్రు, వీళ్ళు బీఆర్ఎస్ లో కొట్టినట్టు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఏడిసిర్రు. ఇప్పుడు ఏం చేస్తారు? బీఆర్ఎస్ లో కొట్టినట్టు చేస్తారు. అంటే విషయం ఏంటంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేసి డ్రామా చేస్తారు అంతే. దానివల్ల ఎవరికి ఉపయోగం అంటారు? అంటే ఎందుకన్నా డ్రామా? అంటే బీజేపీని ఏమన్నా తొక్కేయడానికి వీళ్ళిద్దరు? నేను ఒకటి అడుగుతున్నా అండి, రాహుల్ గాంధీ గారు స్వయాన ఈ ఎలక్షన్కి ముందు, ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు ఏం చెప్పారంటే 1,00,000 కోట్లు కక్కిస్తా, 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. ఎందుకు కేసీఆర్ గారు 1,00,000 కోట్లు కక్కిస్తలేరు? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం ఒప్పందం జరిగింది? ఒకటి. రెండోది 10,000 ఎకరాలు కబ్జా చేసిండు కేసీఆర్ ధరణి అనే పోర్టల్ కింద. 10,000 ఎకరాలు కక్కిస్తా, ఈ ప్రజలకు పంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు 10,000 ఎకరాలు బయటికి తీసుకురాలేకపోతారు? రేస్ కారు విషయం ఎందుకు ఆగిపోయింది? అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం మీద ఉన్న ఆరోపణలు ఎందుకు ఆగిపోయినాయి? క్రాక్ వచ్చింది, మొత్తం పడిపోయింది, డిజైన్ చేయాలన్నటువంటి వీళ్ళు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాడ ఎందుకు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎందుకు బయట పెట్టలేకపోతారు, ఎందుకు అరెస్ట్ చేయించలేకపోతారు? అంటే విషయం ఏంటంటే మనందరం అర్థం చేసుకునే విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది. అంటే కలిసే వ్యూహం ఏమైనా పన్నుతున్నారు అనుకోవచ్చా? మీరు మొన్న ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని నిలబెట్టింది చెప్పండి? మొన్న బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టలే కాబట్టి ఆ మాత్రమైన ఓట్లు పడ్డాయి ఆ కాంగ్రెస్ వాళ్ళకి, లేకపోతే డిపాజిట్ రాకపోయేది. మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో చిన్న విషయం, డీలిమిటేషన్ గురించి అసలు కేంద్ర ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందా? డీలిమిటేషన్ చేస్తామని కానీ, డీలిమిటేషన్ చేస్తే జనాభా కింద చేస్తాము, లేకపోతే రాష్ట్ర విస్తీర్ణ కింద చేస్తామో డీలిమిటేషన్ అని మనం చెప్పిందా? ఎలాంటి ప్రకటన చేయకముందుకే డ్రామా స్టాలిన్తో లెటర్ పెట్టించి వీళ్ళిద్దరు పోయి ఆడ మాట్లాడతారు. మీరిద్దరు వేరు వేరు కదా, ఎందుకు ఒకటయ్యారు మరి అక్కడ? కేటీఆర్ వైరు, రేవంత్ రెడ్డి వైరు అక్కడ కలిసి. అంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు? విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళిద్దరు ఒకటే, 100% ఇద్దరు కలిసి కపట నాటకాలు ఆడుతారు. నిజంగా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు కక్కించి మీరు 6 గ్యారెంటీలు అమలు చేయండి. రాహుల్ గాంధీ గారే చెప్పారు కదా
అవును. మీ రాష్ట్ర నాయకులు అసలు మీరు కేంద్ర నాయకులు మీ రాహుల్ గాంధీ గారే చెప్పారు. ఖర్గే గారు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. మీ యొక్క జాతీయ అధ్యక్షుడు ఏది మరి? ఒక్కటే మేడం, నేను ఒకటి ఏమంటున్నానంటే 42% మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు బీసీలకి. అవును, ఆమోదించారు. బడ్జెట్లో 42% ఎందుకు పెట్టలేదు? 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 3.26% ఇచ్చారు మనకి బీసీలకి. అంటే ముష్టేస్తురా మాకు? రాజ్యం నేలేదు మీరు, మాకేదో బీసీలకి ఏదో ముష్టేస్తున్నట్టు 1100 కోట్లు ఇచ్చి తీసుకోపోండి అంటే ఏందన్నట్టు. అందుకే మేము అంటున్నాం, మాకు ఎవడు ముష్టి చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాధికారం బీసీల చేయికే రావాలి. ఈ యొక్క రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అవును. ఈసారి అందుకే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది. అంటే తెలంగాణలో ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు. బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి గత ఎలక్షన్ కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. దీని మీద తీన్మార్ మల్లన్న కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు, బీసీని ముఖ్యమంత్రి చేయాలి, అందరూ బీసీలంతా ఇదే లాస్ట్ రెడ్డి అవ్వాలి సీఎం అని చెప్పేసి కూడా అంటున్నారు. అందరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందరు ఏకమవుతున్నారు, తప్పకుండా జరుగుతుంది. డెఫినెట్గా రేపు రాబోయే ముఖ్యమంత్రి కూడా బీసీ అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ ఉంటే ఏం చేసేది, ఏం చేస్తుండే? 100% ప్రజలు శుభలాం సుశలాం మలయత సీతలాం శశ్యశ్యామలాం మాతరం అన్నట్టు ఈరోజు బీజేపీ ఉంటుండే, ప్రజలందరూ హ్యాపీగా ఉంటుండే. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర ఏటీఎం కార్డు అని ఒకటి ఉంటుంది. దాంట్లో నీ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా ఏటీఎం కార్డులు అంటే ఆలోచిస్తావు పైసలు ఉన్నాయా లేవా అని. కానీ నా దగ్గర ఒక కార్డు ఉంటుంది, అంటే నేనంటే ప్రజల దగ్గర ఒక కార్డు ఉంటుంది. బీజేపీ వాళ్ళ దగ్గర, బీజేపీ ఉన్న రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో ప్రజల దగ్గర ఒక కార్డు ఉంది. ఏం కార్డు అంటే ఆయుష్మాన్ భారత్ కార్డు అని ఉంది. నీ దగ్గర ఏటీఎం కార్డులు ఎన్ని పైసలు ఉంటే తెలియదు. ఆయుష్మాన్ భారత్ కార్డు జోబులు ఉండాలంటే 10 లక్షలు ఉన్నట్టే. ఏ సమస్య ఎప్పుడు సమస్య ఎట్లా వస్తుందో తెలియదు. ఆరోగ్యపరంగా, కుటుంబంలో ఆరోగ్యపరంగా ఎవరికి ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇలా ఆరోగ్యశ్రీ ఎంత నడుస్తుందో అది ప్రజలకు తెలుసు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేయట్లేదు? ఎందుకు? మోడీ గారి పేరు వస్తుందనా? బీజేపీకి పేరు వస్తుందనా? అంటే ప్రజలతో ఓటు వేయించుకుంటారు, ప్రజలకి హాస్పిటల్స్ వ్యవస్థ కరెక్ట్ ఉండదు, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కూడా కరెక్ట్ ఉండవు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్డును కూడా నోచుకోలేకపోతుంది తెలంగాణ ప్రజలు. ఈ పథకాన్ని అమలు చేయలేకపోతుంది. ఇక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ వస్తే ఆ ఆయుష్మాన్ భారత్ అందరికీ ఇలా అమలు అవుతుంది. ఫసల్ బీమా యోజన, ఈరోజు రైతులందరూ కూడా సడన్గా వర్షం పడడం వల్ల పంట నష్టం జరిగి, నీళ్లు లేక పంట నష్టం జరిగి ఉరేసుకుంటున్నారు, బాధపడుతున్నారు, మందు తాగుతున్నారు. ఫసల్ బీమా యోజన పథకము ఇక్కడ అమలు అయి ఉంటే 100% రైతులు కొంతలో కొంత గొప్పగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పంట నష్టం జరిగిన వాళ్ళకి కొంతవరకు రుణాన్ని ఇచ్చేటువంటి పథకం అదనమాట. సో అది రాష్ట్రంలో లేదు. భారతీయ జనతా పార్టీ వస్తే ఆ పథకం ఇక్కడ అమలు అవుతుంది. బేటీ పడావ్ బేటీ బచావ్, ఇప్పుడు ఇట్లా అనేక పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేస్తుందో బాగా గుర్తుంచుకోండి. ఆ అనౌన్స్ చేసిన పథకం తప్పకుండా అమలు అవుతుంది. ఈ రోజు వరకు ఈ పథకము ఆగిపోయిందనేది లేదు. కరోనా సమయంలో ఈ మొత్తం యావత్ భారతదేశంలో 83,000 కోట్ల జనానికి బియ్యాన్ని ఫ్రీ కింద ప్రకటించింది. తర్వాత 5 ఏళ్ళు కూడా పొడిగించింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా పొడిగించేసింది. అంటే 15 ఏళ్ళ నుంచి 83,000 కోట్ల జనానికి ఈరోజు రేషన్ బియ్యం కింద ఫ్రీ సబ్సిడీ కింద ఇస్తూ ఉంది. అంటే ఆ పథకం ఈరోజు భారతీయ జనతా పార్టీ 100% ఇస్తుందనేది ప్రజలకు తీసుకెళ్తుండే. భారతీయ జనతా పార్టీ ఏ పథకాలు అయితే ప్రకటిస్తుందో, ఇప్పుడు విశ్వకర్మ కింద ఒక కొత్త పథకం వచ్చింది. అంటే స్వయం ఉపాధి అంటే వాళ్ళే ఒక చిన్న కంపెనీ పెట్టుకోవడం, లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకోవడం, ఒక షాప్ని ఏర్పాటు చేసుకోవడం, మహిళలకు ఒక అవకాశం, ఇట్లా చిన్న చిన్న షాపులు, బిజినెస్లు, క్లౌడ్ కిచెన్ ఇలాంటి అన్నీ పెట్టుకోవడానికి ఒక విశ్వకర్మ పథకం వచ్చింది. ఆన్లైన్లో చెక్ చేయండి, 2 కోట్ల మంది అప్లై చేసుకున్నారు. కొంతమంది పేపర్ కరెక్ట్ సబ్మిట్ చేయకుండా స్క్రూటినీలు ఎగిరిపోయినాయి.
ఈ రోజుకి 40 లక్షల మందికి అమలైంది అది. నేను ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నమెంట్ అన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా ఆన్లైన్లో పెట్టగలుగుతుందా? మేము ఈ పథకంని ఈ 6 గ్యారెంటీలు ఇంతమందికి అమలు చేసినామని రండి ట్రాన్స్పరెంట్గా. ఇలా మోడీ గారి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఏమంటారు, ఎప్పుడు నేను ఇస్తున్నా అన్నాడు వారు. నేను అని ఎప్పుడు మాట్లాడరు. ఒక పథకాన్ని డిజైన్ చేపిస్తారు, ఆ పథకం సంపూర్ణంగా అమలు అయ్యేటట్టు చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. 5,000 కిలోమీటర్లు ఈరోజు రోడ్స్ మన తెలంగాణలో. ప్రతి ఒక రాష్ట్రానికి కనెక్ట్ అయ్యేటట్టు 4 లైన్ల రోడ్లు, 6 లైన్స్ రోడ్డు, 8 లైన్స్ రోడ్డు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనం షిరిడి పోదామన్నా, తిరుపతి పోదామన్నా, లేకపోతే ఇంకో దగ్గర పోదామన్నా కూడా చిన్న కారు కానీ పెద్ద కారు కానీ ట్రాక్టర్ కానీ అవలీలగా వెళ్ళిపోతుందంటే బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ తీసుకోవడం వల్ల. గడ్కరీ గారు మంచి మినిస్టర్, వారు తీసుకెళ్తారు. ఈరోజు ఒక చిన్న పథకం వచ్చింది అంటే చాలామందికి మేలయ్యే పథకం. ఈరోజు ఐటీ రంగమే ఉండొచ్చు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. 12 లక్షల రూపాయలు ఎలాంటి జిఎస్టీ లేకుండా, ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా కట్టుకోవడానికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోకుండా 12 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అంటే ఇవన్నీ కూడా రేపు రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టడీస్ కానీ, హెల్త్ కానీ, ఇంకా ఉద్యోగాలు కానీ, స్టార్టప్స్ కానీ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే తప్పకుండా మంచి జరుగుతుందని మా యొక్క ఆలోచన. ఇప్పుడు తెలంగాణలో కూడా అంటే మీరు బీజేపీ అదేవిధంగా టీడీపీతో కలిసి కూడా పొత్తేమన్నా పెట్టుకోబోతున్నారు? ఇప్పట్లయితే ఏం లేదండి, అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. అట్లనే 2027లో కూడా పూర్తి అధికారం మాదే అంటూ చెప్తున్నారు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు మీరు చూసుకోండి, 2014లో 7% ఓటు మాది ఉన్నది చెప్పుకోవాలి. అంతే. 18కి వచ్చేసే వరకు 7.5 అంటే 5.5% పెరిగినాం. 23కి వచ్చే వరకు 14కి వచ్చింది. మూడో ఎలక్షన్కి వచ్చే వరకు గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. 14కి వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసే వరకు 36.5కి వచ్చినాం. 7 పాయింట్ నుంచి 36 పాయింట్ వరకు ఓటు పర్సెంట్ పెంచుకున్నాం. అంటే దినదిన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వము 50 లక్షల సభ్యత్వం. ఒకప్పుడు 20 లక్షలు ఉండేటువంటి సభ్యత్వం ఈరోజు 50 లక్షలకి. జనాభాలో ఓటర్స్ ఉండేది ఎంత? 1,50,00,000, 2 కోట్లు. అలా మాకు 50 లక్షల సభ్యత్వమే ఉంది. తప్పకుండా ఒక్క సభ్యత్వం చేసుకునే వ్యక్తి ఒక 2 ఓట్లు వేయించినా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మాకు ఆ విశ్వాసం ఉంది ఈసారి. అందుకే మీరు మొన్న తీసుకున్న ఎమ్మెల్సీలా చూడండి, 2 సీట్లు మేము కొట్టేసినాం. అవును. అంటే మా గ్రాఫ్ మీరు చూడండి, ఉప ఎన్నికల్లో కూడా అటు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ గారు, జిహెచ్ఎంసీలో అన్ని రకాలు కూడా ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. సో 100% ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. సంవత్సరమే కాకముందే ఈయన 1,50,000 కోట్లు అప్పు చేసిండు. ఈయన యావరేజ్ తీసుకుంటే ఈయన 10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. ఈ 2 ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కష్టమే. భారతీయ జనతా పార్టీ వస్తే అటు కేంద్ర ఇటు రాష్ట్రంలో 2 ఉంటుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంటుందని ప్రజల్లో చర్చ స్టార్ట్ అయిపోయింది. రేపు బరాబర్ భారతీయ జనతా పార్టీ 100% ఈ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో 100% జెండా ఎగరేస్తుంది. బీజేపీలో అధ్యక్ష పదవి గురించి కూడా మాట్లాడుకుంటే ఈటల రాజేందర్ గారి పేరు బాగా వినిపిస్తోంది. బండి సంజయ్ గారు ఉన్నారు, డీకే అరుణ గారు ఉన్నారు, అట్లనే రామచంద్రరావు గారు కూడా ఉన్నారు. ఇట్లా చెప్పుకునే చాలామంది ఉన్నారు. మరి ఎందుకని ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఆయనకే ఎందుకు? మీరే చెప్తున్నారు ఇంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఆయనకే అని కూడా ఎక్కువ వినిపిస్తుంది కదా, మరి ఆయనకే ఎందుకు ఇవ్వాలంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అందరూ సమర్థులే, కానీ ఈటల రాజేందర్ గారికి అత్యధికంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఏ నాయకుని, ఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళినా, ఏ యువకుడి దగ్గరికి వెళ్ళినా ఈటల గారు అంటే ఎవరో తెలుసు. పండు ముసలమ్మ నుంచి మొదలు పెట్టుకుంటే కింద పుట్టిన 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లగాడు కూడా ఈటల రాజేందర్ అంటే గుర్తుపడతాడు. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే
రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడుతోని, రోషయ్యతోని, కిరణ్ కుమార్ రెడ్డితోని, రాజశేఖర్ రెడ్డితోని, నలుగురు ముఖ్యమంత్రులతోని తెగించి కొట్లాడి, పేగులు బయటపడేటట్టు కొట్లాడి, అరిచి గంగోలు పెట్టి అస్సలు తెలంగాణ సాధించాల్సిందే, తన ఇల్లు ఆస్తులు గుంజుకుంటా అన్నా కూడా, తన జాగలకెళ్ళి రోడ్లు తీసుకెళ్ళినా కూడా దేనికి లొంగకుండా మా తెలంగాణ మాకు కావాలని పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అదొక అవకాశం ఆయనకి ఇవ్వడానికి. నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడండి కాబట్టి ఆయనకు అది ఆ పోరాట స్ఫూర్తి ఉంది కాబట్టి అదొక విషయం. మూడో విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉండే, ఫస్ట్ ర్యాంక్ అని వేసుకురు అప్పట్లో. ఎందుకు ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం ఈ విధంగా ఏందో అర్థం చేసుకోండి. ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ అన్ని విషయాలలో డెవలప్మెంట్ జరిగింది, రాష్ట్రం కూడా మొదటి స్థానం తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి. అంటే అలా కేసీఆర్ పాత్ర లేదని మీరు అనొచ్చు, ఉంటుంది, ముఖ్యమంత్రిగా కామన్గా ఉంటుంది, కానీ ఒక మంత్రి కూడా ప్రూవ్ చేసుకోండి. మూడో విషయం, ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళే రాపించారు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాపించారు, ఆరోగ్య శాఖ అనారోగ్యంగా మారింది అని. అయినా కూడా దానికి అధిగమించి కరోనా సమయంలో ఎక్కడ ఆలోచించకుండా ప్రజల్లో విశ్వాసాన్ని క్రియేట్ చేసి, అధైర్యపడకండి నేనున్న, సిలిండర్లు పీల్చుకుందామంటే గాలి లేని సందర్భంలో కేంద్రంతో మాట్లాడి, కేంద్ర బలగాలతో మాట్లాడి తొందరగా సిలిండర్లు తెప్పించి ఆక్సిజన్ అటువంటి వ్యక్తి. అంటే ప్రతి విషయం మీద పటిష్ఠున్నటువంటి వ్యక్తి. 7 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ, 2 సార్లు మంత్రి, ఇంకేం అనుభవం కావాలి? అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి గల్లీలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వ్యక్తి, ఈరోజు ఎంపీగా నిలబడితే 4 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఉన్న దాంట్లో అందరికైనా మంచి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అన్ని క్యాబినెట్లో ఉన్నటువంటి అన్ని శాఖల మీద పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది నా ఆలోచన. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలలాగానే కనిపిస్తున్నాయి, అదే అనుకోవచ్చు. అంతే కదా. ఈ మధ్య మరి ఇంతలా చెప్పారు ఈటల గారి గురించి, మరి ఈటల గారి మీద ఈటల రాజేందర్ గారు అంటే సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. సాఫ్ట్ స్పోకెన్ అంటే ప్రతి దగ్గర కొట్లాడుతూనే ఉండాలా? సందర్భం వచ్చినప్పుడు పోరాటం చేయాలి, సందర్భం వచ్చినప్పుడు దాడి చేయాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి తప్ప నువ్వేం మాట్లాడుతున్నావు నేను అనలేను కదా. అంతే, మీరు మాట్లాడేదానికి ప్రతిస్పందన ఉంటుంది, ఎప్పుడు కూడా మాట్లాడే దాంట్లో ప్రతిస్పందన ఉంటుంది. ఎదుటివారి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుంది. నేను అదే అంటున్నాను, ఇప్పటిదాకా 4 ముఖ్యమంత్రితో కొట్లాడినటువంటి వ్యక్తి. అరే ఈటల రాజేందర్ పట్టుమని 10 మంది లేరు, ఎక్కడ పెట్టుకుంటావు రాజేందర్ తలకాయ అంటే రాజశేఖర్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడో, ఎట్లా కొట్లాడినో అందరు ప్రజలకు తెలుసు. అరే తెలంగాణ ఉద్యమకారులు జైల్లో బల్కా సుమన్ గారు, మన బొంతు రామ్మోహన్ గారు, ఇంకా XYZ బాలరాజు గారు చాలామంది జైల్లో ఉంటే కనీసం వీళ్ళు తిండి కూడా తీసుకోవాలి, కేసీఆర్ గారు కలిసి రాలే. ఇదే ఈటల రాజేందర్ గారు జమునమ్మ గారు సెకినాలు మురుకులు అన్నీ వేస్తే ఈయన టిఫిన్ డబ్బా పట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చి తినిపించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి. ఈయన భూములను తాకట్టు పెట్టి ఆ భూములపై వచ్చిన తాకట్టు పెట్టిన పైసలను తీసుకొని వాళ్ళకి బెయిల్ కట్టినటువంటి వ్యక్తి. అడగండి వాళ్ళని, మైక్ పట్టుకొని, అవునా కాదు చెప్తారు. అంటే విషయం ఏంటంటే చాలా విషయాలలో ఆయనకి మంచి అనుభవం ఉంది, అన్ని రకాలుగా ఇక్కడ ఏం పెట్టాలో, ఎక్కడ అవసరం ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడాలో ఆయనకు తెలుసు. మనం చూసిన మొన్న నారపల్లిలో ప్రజలని ఇబ్బంది పెడుతున్న రౌడీల మీద కూడా దాడి చేసిండ్రు, చెంపదెబ్బ పెట్టి చెంపదెబ్బ రౌడీకి కాదు, అది ప్రభుత్వానికి. అక్కడ చేసినటువంటి రౌడీ అరాచకానికి కాదు చెంపదెబ్బ. ఏం నడుస్తుంది రాజకీయం అనేది ప్రభుత్వానికి కొట్టినటువంటి చెంపదెబ్బ. అంటే సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్నే ఎదుర్కొన్నటువంటి వ్యక్తి హుజరాబాద్లో. మొత్తం యావత్ క్యాబినెట్, యావత్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అంతా వచ్చి హుజరాబాద్లో దాడి చేస్తే 6 నెలలు ఎదుర్కొన్నాడు, నిలబడలే. రారా నా కొడుక కేసీఆర్ అన్నాడు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు, ఏముంది. సందర్భం బట్టి ఉంటుంది, సౌమ్యం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు, మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. గడ్డం సాయి కిరణ్ ఇప్పుడు దేని మీద ఎక్కువ పోరాడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే దేని మీద ఎక్కువ దృష్టి సారించారు?
మనం ఎప్పుడు ఏముంటుందండి ఉన్న నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద మనం ఎప్పుడూ స్ట్రగుల్ చేస్తూనే ఉంటాం. ఆ విధంగా నడుస్తుంటుంది. మనం ప్రజా సమస్యలు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా దాని మీద అవగాహన చేసుకుంటూ మన ప్రజలకు ఏం అవసరమో తీర్చుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా ఏళ్ళు కష్టపడ్డానని చెప్పారు. అంత కష్టపడ్డప్పటికీ అక్కడ నుంచి మీకు టికెట్ రాలేకపోయింది. మరి బీజేపీ నుంచి కూడా లాస్ట్ టైం, అంటే మీరు ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు, బీజేపీ నుంచి కూడా లాస్ట్ టైం పోటీ చేశారు. ఎందుకని మరి బీజేపీ మీకు టికెట్ ఇవ్వలేకపోయింది? అంటే చెప్తున్నాను కదండి, లాస్ట్ టైం అక్కడ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉండే, చాలా సీనియర్ నాయకులు. సో వారు ఈసారి అవకాశం వదులుకొని ఇంకా నీవు యువకుడు ఇంకా అవకాశం ఉంది కదా, నెక్స్ట్ చూద్దాం అని పార్టీ కొంచెం డిస్కస్ చేయడం వల్ల సరే వారు నేను కష్టపడ్డాను, వారు కష్టపడ్డదు. కమ్యూనిటీలో మళ్ళీ మాకు కమ్యూనిటీ ఇక్కడ ఏమైపోతుందంటే మేడం, ఒక్కో సందర్భంలో అంటే అనొద్దు నేను ఆ మాట, కానీ కొన్ని సందర్భాలలో మనం చిన్న కులంలో పుట్టడం కూడా ఇబ్బంది అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అక్కడ ఒక టికెట్ ఆల్రెడీ ఇచ్చినాం కదా, ఈ కమ్యూనిటీకి ఇన్నే టికెట్లు కదా ఇవ్వాల్సింది అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఇంటర్నల్గా. సో ఆల్రెడీ మా క్యాస్ట్లో ముషిరాబాద్లో ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇంకో టికెట్ ఏందని ఇట్లా డిస్కషన్ జరిగింది. సో సీనియర్ కదా ఈ ఒక్క సమరి తనకి ఇచ్చిపెట్టేయాలని చెప్పి ఇచ్చిపెట్టడం జరిగింది. సో నేను చివరి రోజు వరకు కూడా పోరాడిన తర్వాత నాకు టికెట్ రానప్పుడు మా అధిష్టాన నిర్ణయం వరకు మళ్ళీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారితో తెల్లారి నుంచి పనిచేసింది. అంటే విషయం ఏంటంటే మనకు రావాలనే పోరాటం మనం చేస్తాము. అంతిమంగా పార్టీ ఏం నిర్ణయిస్తుందో అది పార్టీ నిర్ణయించినాక ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తారనేది నెక్స్ట్ సంగతి అనమాట. ఓకే, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ఈ రోజుకి కానీ ఎప్పుడైనా ఎందుకు వచ్చాను అందులోంచి బయటికి, ఈ రోజు వరకు అక్కడే ఉంటే బాగుండు, మరి అక్కడ అంటే ఇన్ని చాలా ఏంటి పోరాటం చేస్తారు, ఈ రోజు వరకు ఉంటే మరి అక్కడైనా ఏమన్నా టికెట్ లభించేదేమో అని అనుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా? అంటే ఎందుకు వచ్చాను అనవసరంగా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యా? నా లైఫ్లో టికెట్ అనేది నాకు పెద్ద విషయం కాదండి. ఎందుకంటే టికెట్ గురించి పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నాకు ఇదే భారతీయ జనతా పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్సిగూడ నుంచి కార్పొరేటర్ పోటీ చేయడానికి నువ్వు రా అని చెప్పి పిలిచిండ్రు, నేను పోలే. ఎందుకని? టికెట్తో సంబంధం. నాకు విషయం ఏంటంటే మనం ప్రజలు ఏం కోరుకుంటున్నా అక్కడనే ఉండాలి ఎప్పుడు కూడా స్టాండర్డ్. మనం ఊరుకులాడాల్సిన అవసరం లేదు, టికెట్ కోసం ఇళ్ళకి దుంకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పార్టీ గెలిచి గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చినా కదా, అప్పుడు ఏమి ఇస్తుందని ఊరికి వచ్చిన బీజేపీలకి టికెట్. బయట కొంతమంది కూడా వ్యతిరేకత మీరు విన్నారో లేదు మరి, అంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదు కాబట్టి బీజేపీలోకి వచ్చారన్నట్టుగా కూడా. అది ఎలక్షన్ టైంలో పోవాలి కదా, ఎలక్షన్ టైంలో పోవాలి కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోయినా నేను. అందుకే నేను అంటుంది ఏంటంటే టికెట్ అనేది మనం వరించే టైంలో వరిస్తుంది, వచ్చిన తర్వాత ప్రజలు గెలిపిస్తారా లేదా అనేది అంతిమంగా రిజల్ట్ ఉంటుంది. సో విషయం ఏమంటుందంటే టికెట్ విషయం అసలు విషయమే కాదు, మనము పోరాడే విధానం, కొట్లాడుతున్న విధానమే ప్రజలు గమనిస్తూ ఉంటుంటారు. సో ఆ విధంగా నడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాకైతే ఈరోజు వరకు కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ని విడిచి తప్పు జరిగిందని అనలేదు. ఎందుకంటే వాళ్ళ లోపల చేంజ్ రాలేదు, వాళ్ళు మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యి ఇప్పుడు ఈరోజు చూసుకోండి, ప్రభుత్వం పోయి కూడా వాళ్ళకి 15 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఒక పదవిని ఇచ్చిరా వాళ్ళు ఎవరికైనా? కేసీఆర్ ఒక్కడే ప్రెసిడెంట్, వాళ్ళ కొడుకు ఒక్కడే వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇంకెవరికైనా పదవి ఉందా? అంత పెద్ద పార్టీ 60 లక్షల సభ్యత్వం అని చెప్తారు, మరి ఏమైంది అంటే వాళ్ళ లోపల చేంజ్ ఏం రాలేదు. పైకి ఎంతసేపటికి మాట్లాడడం. ఇప్పుడు ఇంత 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 తప్పు జరిగినా కూడా మళ్ళా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ఉంటున్నాడు? పోనీ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? మరి జీతం ఎందుకు తీసుకుంటున్నాడు? ప్రజల సొమ్ము కదా. 4 లక్షలు నువ్వు ఎంత 4 లక్షలు మరి 2 లక్షలు ఎంత ఉందో మరి ఎమ్మెల్యేకి ఇప్పుడు ఆయనకైతే ఎమ్మెల్యే సీఎంగా ఉన్నప్పుడు 4 లక్షలు ఏం తీసుకున్నాను విన్నా. మరి జీతం ఎందుకు తీసుకోవాలి? ఒక్కరోజు వస్తాడు, ఎందుకు? ఆ ఒక్కరోజు రాకపోతే కూడా ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుందని చెప్పేసి వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతాడు. అసలు ప్రజలు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలను గౌరవించి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సవాల్ చేయకుండా నువ్వు ఫామ్ హౌస్లో కూర్చుంటున్నావు ఎందుకు? రాజీనామా చేసి ఫామ్ హౌస్లో కూర్చో, ఆడనే పంటలు చేసుకో. అంటే వాళ్ళు కూడా మార్పు రాలేదండి. ఎవరు కూడా అందులో ఫ్రెండ్స్ చాలామంది నాకు ఇంకా బాధపడుతున్నారు, వీళ్ళు ఇంకేనా వీళ్ళు మారరు అనే కాడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కవితం ఉంది, గతంలో వీళ్ళు ఎంత దరిద్రం అంటే 2018లో బీసీలకి 22 టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు.
ఓకే 19కి వచ్చే వరకు అహంకారం పెరిగి 19 టికెట్లు ఇచ్చారు 2018లో. 14నేమో 22 టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు, వీళ్ళు 19 టికెట్లే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కవితమ్మ ఏమో రోడ్డు మీద కూర్చొని 50% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని నాటకాలు ఆడితే అయిపోతుందా? ఆ రోజు నీకు 2 సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు 119 టికెట్లలో ఎందుకు సగం ఇవ్వలేకపోయినావు? ఈరోజు ప్రజల దగ్గరికి 50 సీట్లు ఇవ్వాలి కదా ఆ రోజు. అవును. మరి 22 సీట్లను 19కి ఎందుకు తీసుకొచ్చినావు? ఎందుకు అడగలేదు ఆ రోజు మీ నాయనని? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కొట్లాడలేకపోయి వాళ్ళు తీసుకురాలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేపట్టాలని చూస్తున్నారేమో కదా మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇట్లా మాట్లాడొద్దు కానీ ఒకరు చేసింది ఏమో సంసారం చేసే వ్యభిచారం అంటే దాన్ని ఏమంటాను చెప్పండి. అది కరెక్ట్ కాదు, సిస్టమ్ కూడా కాదు. మీరు మొత్తం వైఫల్యం చెందిరండి. వాళ్ళు చెప్పిన మాట ఏది నిలబెట్టుకుని చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాట నిలబెట్టుకుంది? దళితుని సీఎం చేసిరా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా, నోటిఫికేషన్ వేసినరా, నిధుల నియామకాలు సరిగా సక్రమంగా అమలైనయా? ఏం జరిగింది? ఉద్యమకాలను పెడచోన పెట్టినరు. ఒక్క ఉద్యమకాలను హక్కును చేర్చుకున్నారా? ఉద్యమకారుల మీదే దాడి చేసిండ్రు. ఇటు ఈటల రాజేందర్ మీద, అటు టీ రాజయ్య మీద, అటు వచ్చేసేమో మన పద్మారావు గౌడ్ మీద. ఎవరు మీరు మంచి చేసిరు? అంతా ఆంధ్ర పాలకులను చేర్చుకొని ఆ టీడీపీలో ఉన్నటువంటి బ్యాచ్నంతా చేర్చుకొని వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు కదా. అరే లాఠీ పట్టుకొని రారా నా కొడుకులారా ఎవడొస్తాడో చూద్దామన్న దానం నాయని ఎందుకు చేర్చుకోరు మీరు? పూర్తిగా సంపూర్ణ ప్రభుత్వం మీకు ఉన్నాక ఎందుకు చేర్చుకోరు? అంటే ఇంతసేపు కమర్షియల్గా మారిండ్రు. కాబట్టి వాళ్ళ లోపల ఎవరు అక్కడ పోవాలని ఆలోచించరు. రేపు ఆ ప్రభుత్వం జోలికి కూడా ఎవరు పోరు. 100% ప్రజల్లో బాగా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలన చూసిరు, వ్యతిరేకత పొందారు, అంటే వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కింది. ఇప్పుడు వీళ్ళ మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇరు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అధికార పక్షం ప్రతిపక్షం రెండు చూస్తారు ప్రజలు. ఇప్పుడు ఈ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత భావం ఏదైతే ఉందో ఇది బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు మా బీజేపీ పార్టీలో ఒక చిన్న వైఫల్యం జరిగింది. ఏం జరిగిందంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి నిధులు ఇవేవి కూడా ప్రచారం చేసుకోలేకపోయారు కరెక్ట్గా. ఆ వైఫల్యమే మేము అనుభవిస్తున్నాం ఈరోజు. నిజంగా అది గ్రౌండ్ లెవెల్ కరెక్ట్ తీసుకెళ్తే శ్మశాన వాటికలు కట్టిస్తున్న దాంట్లో మా వాటా ఉంటుంది, అక్కడ గ్రామజ్యోతిలో మా వాటా ఉంటుంది, గరీబ్ ఆవాస్ యోజన కింద మా వాటా ఉంటుంది, నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్లో మా వాటా ఉంటుంది, రోడ్లో మా వాటా ఉంటుంది, ఫ్లైఓవర్స్లో మా వాటా ఉంటుంది. అంటే ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9,50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ విధంగా సహకరించింది కాబట్టే ఆ యొక్క రాష్ట్రంలో కొంతవరకు డెవలప్మెంట్ కల్పించింది. సో నేను ఎందుకు చెప్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కనీసం డిపిఆర్ తయారయ్యడానికి కూడా మనకు వస్తలేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేకపోతుంది. ఇంత మూసి అని చెప్పుకుంటారు, అసలు వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిరా? అంటే విషయం చెప్తున్నాను ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, మా యొక్క వైఫల్యం, బీజేపీ వైఫల్యం ఏంటంటే మేము చేసిన పనులు ప్రజలకు తీసుకోలేకపోవడమే. ఓకే. అందుకే మా కిషన్ రెడ్డి గారు ఒక బుక్ కొట్టించారు, ఏ శాఖకి ఎంత ఇచ్చిండ్రు, అసలు ఈ రాష్ట్రానికి ఎంత డబ్బు వచ్చింది, ఏం చేసిండ్రు అనే దాని మీద గత ఎలక్షన్లో కొట్టేయడం జరిగింది. కాకపోతే ఈ 6 గ్యారెంటీలు అనేది మోసం జరిగింది. ప్రజలు దాని దుక్కు ఆ పాలసీ దుక్కు వెళ్ళారు. సో బీజేపీ చెప్పింది చేస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం రైతుకు 12,000 ఇస్తుంది. అది ఆగుతుంది ఎక్కడన్నా? మీరు బీజేపీ ఆపిందని చూసిరు ఎక్కడన్నా? ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చెప్పిన పనులే చేస్తుంది, వాళ్ళకి ఆ విధంగానే పోతుంటుంది. మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా లేక ఈటల రాజేందర్ గారి కార్యకర్త? బీజేపీ కార్యకర్తనే నేను. బీజేపీ కార్యకర్తని. ఈటల రాజేందర్ కార్యకర్త ఎట్లుంటుంది? ఈటల రాజేందర్ కూడా బీజేపీ కదా. అదే, ఈటల రాజేందర్ కూడా బీజేపీ కార్యకర్త. అంటే ఈటల రాజేందర్ గారి అనుచరులు అనిపిస్తుంది కానీ మరి బాగా అంటే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారి పర్సనల్ ఆయన వైపే ఎక్కువ వినిపిస్తుంది కానీ అందుకే అడుగుతున్నాం. మేడం ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నా, మనం రాజకీయాలలో వెళ్తున్నప్పుడు మా ఎంపీ గారు మాకు ఉద్యమకారుడు, మా ఉద్యమకారులో మా కేసీఆర్ గారితో సంబంధాలు ఉండకపోతుండే కాబట్టి ఈటల గారితో సంబంధాలు ఉంటుండే. సో మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు వారితో ప్రధానంగా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంది. అంటున్నంత మాత్రంలో మొత్తం మీరు ఆయన కార్యకర్తనా అంటే భారతీయ జనతా పార్టీలో అందరు కార్యకర్తలే.
ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇస్తేనే సపోర్ట్ చేస్తారా మీరు? బండి సంజయ్ గారికి ఇస్తే సపోర్ట్ చేయరా? బీజేపీ నాకు టికెట్ వేయలేదు, నెక్స్ట్ తెల్లారి ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి ఇస్తే పోయి నేను పని చేయలేదా? పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి అంతే, అట్లా ఏముండదు. ఎందుకని గడ్డం సాయి కిరణ్ ఈ మధ్యకాలంలో రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మా దగ్గర నేనున్న ప్రాంతంలో మాకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మా సిస్టమ్ ఎట్లుంటుంది అంటే ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళని అధిగమించి మేము పని చేయొద్దు ఎప్పుడు. సో మనం పని చేస్తుండాలి కానీ వాళ్ళని మించి మనం ఓవర్టేక్ చేయొద్దు. సో ఆ సిస్టమ్ అంతా ఉంటుంది కాబట్టి మా కార్పొరేటర్స్ని మించి వాళ్ళని మేము పబ్లిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఏం లేదు, మాకు చాలా ఉప్పల్లో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ సమస్యలు ఉన్నాయి, ఎస్సీ సమస్యలు ఉన్నాయి, ఎస్టీ సమస్యలు ఉన్నాయి. అసలు ఎంతసేపటికి బీసీ ఎస్టీ లాంటి స్కీముల కిందకే చూస్తున్నారు. వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు మీడియా మాధ్యమంలో మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు కూడా. సో అది జరుగుతూనే ఉంది, ఎప్పుడు వెనక్కి అనేది ఏముండదు. విషయం ఏంటంటే ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చినాం. సంవత్సరం అయిపోయింది, గలం ఇప్పడం స్టార్ట్ చేసినాం. రేపు పోరాడతాం, కొట్లాడతాం, సాధిస్తాం. ఇప్పుడు బండి సంజయ్ గారి వల్లే బీజేపీకి ఇంత గ్రాఫ్ పెరిగింది కదా, మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారు? అది ప్రభుత్వ నిర్ణయం అండి, కేంద్ర అధిష్టానం యొక్క నిర్ణయం. వాళ్ళు ఏది తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము ఒక కార్యకర్తగా సైనికుడిగా మేము పనిచేస్తూనే ఉంటాం. మేము ఆయన వల్ల పెరగలేదు, ఈయన వల్ల పెరిగింది అనే డిస్కషన్లో మేము పోలేం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఒక పదవి ఎవరికి ఇవ్వాలో తెలుసు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఎలా పనిచేయించాలో కూడా తెలుసు, చేయనప్పుడు వాళ్ళని ఎట్లా దించాలో కూడా తెలుసు. అంతే. ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితే ఆయన ఒక అగ్రెసివ్ పర్సన్, అంటే అగ్రెసివ్ పొలిటీషియన్ అనుకోవచ్చా లేదంటే నార్మల్ పొలిటీషియన్ అనుకోవచ్చా? మీరేం చెప్తారు? అన్ని విషయాలలో ఉన్నారండి వారు. అది చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పెద్దవాళ్ళతో వాకింగ్ చేసినప్పుడు చాలా మంది విశ్లేషకులు పెద్దవాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చెప్తారంటే, చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తే కావాలి. నీటి మీద బుడగలాగా ఉండొద్దు, ఒర్లితే నీటి మీద బుడగలాగా అయిపోతాం, ఒర్లే రాజకీయాలు పనికిరావు, శాశ్వత రాజకీయాలు కాదు అని చెప్తూ ఉంటుంటారు. అప్పుడు అదినప్పుడు నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. యువకులకు వచ్చినప్పుడు అరే అన్న కొంచెం ఇంకా మాట్లాడాలి, ఇంకా రెచ్చిపోయి మాట్లాడాలి, ఇంకా చేయాలని కొంత యువకులకు ఉంటుంది ఉత్సాహం. కానీ ఇప్పుడు కూడా ఆ స్థిర రాజకీయాలలో కాకుండా అప్డేట్ అయ్యే రాజకీయాలు అవసరం. ఓకే, రాజేంద్రన్న కూడా ఏంటంటే వ్యక్తిత్వం ఎలాంటిదంటే, చాలా ఒక వ్యక్తిని డ్యామేజ్ చేసే వ్యక్తి కాదు, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేసే వ్యక్తి కాదు, వ్యవస్థలో తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి గరీస్ క్యారెక్టర్ అయితే కాదు. ఎందుకంటే ఆయనకి మానవత్వం అనేది తెలుసు. ఫస్ట్ దేవుడి కన్నా ఎక్కువ మానవత్వాన్ని నమ్ముతాడు, తర్వాత దేవుని నమ్ముతాడు, తర్వాత ప్రజలను నమ్ముతాడు. అంటే ఆయన అందరూ అదే అంటాడు అనమాట. అంటే ఫస్ట్ ఆయన ప్రజలను కూడా ఇంటికి వచ్చినప్పుడు తిన్నారా, తినండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం అంటాడు. నన్ను ఒకరోజు అడిగిన క్వశ్చన్, దేవుడు అంటే ఏంది అంటాడు. అంటే నేనన్నా, దేవుడు అంటే దేవుడే అన్నా ఏముంటుంది, మనకు అందరినీ మనల్ని ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్గా మనం దారి తప్పుతున్నప్పుడు మనం కంట్రోల్లో పెట్టడానికి కానీ, మనకు సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించే విధంగా కానీ, మనకి ఏదైనా రాకపోతే కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ దేవుడు అన్న అంటే ఎస్ కరెక్ట్ చెప్పినావు. కానీ మనం కూడా అదే విధంగా బిహేవ్ చేయాలి. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు కానీ, వాళ్ళ ఆకలి అవుతున్నప్పుడు కానీ, వాళ్ళ బాధని కూడా ఒక దైవత్వంగా ఆలోచించి మనం కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? మానవత్వం అనేది దైవత్వం అని అన్నాడు. నిజమే, ఇది 100% నిజం. అంటే మానవత్వంగా మనం ఉన్నట్టయితే దైవత్వం మనం కరెక్ట్ ఉన్నట్టే అని చెప్పింది. అంతే, నువ్వు మంచి డివోటివ్ అన్నట్టు అని. ఎదుటి ప్రజల్లో దేవుని చూడు, దైవత్వాన్ని చూడు, వాళ్ళ బాధను చూడు, వాళ్ళ కోరికను ఏ విధంగా నెరవేర్చాలో చూడు, వాళ్ళ కష్టాన్ని చూడు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తాయని చెప్తాడు. కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర పొద్దున్న లేసే దాదాపు 1000-2000 మంది టిఫిన్లు చేస్తుంటారు, లంచ్ చేస్తుంటారు. వాళ్ళ కష్టాలు బాధలు ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే ఉండవు. కానీ ఆయన షామీర్పేటలో ఉన్నా కూడా ఆడికి 40 కిలోమీటర్లు సిటీ నుంచి, ఊర్ల నుంచి వచ్చి 1000 మంది సమస్యలు చెప్పుకుంటుండే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుండంటేనే గొప్ప విషయం కదా. నిజమే. వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళందరూ ఇంట్లో కాడనేమో జనం ఉండకపోయేటోళ్ళు. ఈయనింటికి ఈయన మినిస్టర్ కూడా, మినిస్టర్ క్వార్టర్స్ కాడ రోజు 1000 మంది ఉండేటోళ్ళు. అక్కడ ఉన్న గన్మ్యాన్లు చెప్పేటోళ్ళు, అన్న మేము సార్ దగ్గర పోయి ఇప్పుడే తినేసి వచ్చినాం టిఫిన్ అంటారు. వాళ్ళ గన్మ్యాన్లు కూడా చీడ అన్నం తినిపోయేటోళ్ళు, ఏ టిఫిన్లు చేసిపోయేటోళ్ళు. నాకు కూడా ఫోన్ చేసి, అన్న మీ ఉందా అన్న, రావాలా అన్న అంటుండే మా మంత్రిగా ఉన్నప్పుడు. గన్మ్యాన్స్
అంటే అంత నమ్మకం ఆ ఇంటి పైన. కాబట్టి వారు నిజంగా చెప్తున్నా కదా, 100% వారికి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటారు. వారికి ఎంపీ అవకాశం వచ్చింది, 4 లక్షల మెజార్టీ వచ్చింది, ఎవరికి రాని మెజార్టీ వచ్చిందా రాలేదు? అవును, వచ్చింది. అంటే ఏ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వారు ఇప్పుడు ఏం చేయందే పార్లమెంట్ ఆడిటింగ్ చైర్మన్ ఇచ్చిరా వారికి? పార్టీ కూడా ఆ విధంగా వారికి యాక్సెప్ట్ చేసి వారిని ఆ విధంగా స్టేచర్ పెంచుతూ ఉంది కదా రోజు రోజు. అవును. సో డెఫినెట్గా వారికి ఇచ్చిన స్థానాన్ని పూర్తి చేసుకుంటారు, సాధిస్తారు కూడా. రైట్. ఉప్పల్ నియోజకవర్గానికి కాబోయే నెక్స్ట్ ఎమ్మెల్యే మీరేనా? అంటే లాస్ట్ టైం ప్రయత్నం చేశాను, అవకాశం ఇస్తే ఈసారి కూడా పోటీ చేయాల్సిన, ప్రతిసారి నాకు ఎమ్మెల్యే కావాలనే ఉంటుంది. నా యొక్క అంబిషన్, గోల్. నాకు చిన్నతనంలోనే డబ్బును చూశాను, చిన్నతనంలోనే అంటే కష్టాన్ని చూస్తూ డబ్బును చూశాను, కష్టాన్ని చూస్తూ గౌరవాన్ని చూశాను, కష్టాన్ని చూస్తూ పొజిషన్ని చూశాను. నేను చూడాల్సిన ఒక పవర్. ఓకే. ఆ పవర్ చూడాలి, ఎమ్మెల్యేని అవ్వాలి, 10 మందికి సేవ చేయాలి. సుప్రాన్ స్వచ్ఛంద సంస్థ పెట్టిన, అనేక మందికి సేవ చేస్తున్నా, ఫీజులు కడుతున్నా, సేవా కార్యక్రమాలు ఉంటున్నాను. ఎక్కడైనా గుళ్ళు కడితే దానికి దాన ధర్మాలు చేస్తున్నాను. ఇంకా అంటే గుడికి అయితే చందా రూపంలో ఇస్తున్నాను. ప్రజలు వచ్చినప్పుడు, ఎవరికైనా వచ్చినప్పుడు ఏదైనా దానం చేయాలంటే రాస్తున్నాము, ఎవరికైనా ఏదైనా ఇప్పించాలంటే ఇప్పిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అంతిమంగా మరి పవర్ ఎందుకు కోరుకుంటున్నామంటే అల్టిమేట్ ఈజ్ పవర్ అనమాట. ఇది ఒక పరిధి వరకే సాయం చేయగలుగుతాం. పవర్ వస్తే ఇంకా మొత్తం పూర్తి పరిధి వరకు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత కష్టపడుతున్నారు కదా ఉప్పల్ ప్రజలు, గడ్డం సాయి కిరణ్ కోరుకుంటున్నారా? 100%. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నారు. అటు గతంలో బీజేపీలో ఉన్నప్పుడు నీకు అప్పుడు ఏమి వేయలేకపోయారు, బీఆర్ఎస్లో పోయినా అప్పుడు ఏమి వేయలేకపోయారు, మళ్ళీ ఏమన్నా బీజేపీలోకి వచ్చినా మళ్ళీ ఏమి వేయలేకపోయారు. సో వాళ్ళందరూ నాకన్నా ఎక్కువ వాళ్ళే బాధపడుతున్నారు. సో నేనంటా ఏమంటే టైం, మనము కాలం నిర్ణయిస్తుంది, మనం కష్టపడుతూ ఉందాం. మీ ఆశీర్వాదం నాకు ఉంది కదా, వచ్చినాడు మాత్రం కడుపులో పెట్టుకోండి అని చెప్తాను. ఎవరు అడిగినా కూడా అదే సమాధానం చెప్తా. డెఫినెట్గా మంచి రోజులు ఉంటాయి అని అనుకుంటున్నాను. సమయం అందరికి కూడా మంచిది, ఏది జరిగినా మన మంచికి అన్నట్టు అనుభవం కూడా అవసరమే. కాబట్టి దాని తగ్గట్టు తప్పకుండా ఈసారి నిలబడే అవకాశం ఉంటుంది. దాని విధంగా పోరాడుతాను, కొట్లాడుతాను. 100% ఈసారి అదే స్ఫూర్తితో పనిచేస్తాను. పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అధిష్టానం ఇచ్చిన తర్వాత గెలిచే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాము. ప్రజలు కూడా ఆ విధంగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. బీజేపీ నుంచే మిమ్మల్ని, అంటే మీకే ఎందుకు ఇవ్వాలి అని అడిగితే, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అంటే చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు కదా, మరి మీకే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఒకటి, పార్టీ చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిని, ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తిని, ఒక విద్యావేత్తని, అదేవిధంగా కార్యకర్తలు అందరితో కలుపుకున్నటువంటి వ్యక్తిని, ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా తెలిసినటువంటి వ్యక్తిని, ఉప్పల్ నియోజకవర్గంలో గల్లీ ఏ సమస్య ఉన్నటువంటి తెలిసిన వ్యక్తిని, అదేవిధంగా ఇంకా ప్రజలకు ఏం చేయాలో కూడా ఆలోచించి దాని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి చాలా విషయాలు, ఎందుకంటే మా ఉప్పల్ నియోజకవర్గము పూర్తిగా పొల్యూటెడ్ అనమాట. మాకు ఎట్లుంటుందంటే, ఉప్పల్కి మన మెడకి హారం ఎట్లుంటుందో మా ఉప్పల్ నియోజకవర్గానికి మూసి ఎట్లుంటుంది అనమాట. ఓకే. ఆ మూసి వల్ల పొల్యూటెడ్ అవుతుంది మాకు. సో దాని పక్కన మాకు 2 STPలు వస్తాయి మా ఏరియాలో. ఒకటి మా రామరెడ్డి నగర్లో ఉంది, ఇంకోటి ఉప్పల్ ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ STPలని కూడా, అంటే మీరు దీని మీద ఒక ప్రోగ్రామ్ చేయాలి. STPలు అంటే ఏంటంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే మురుగునీరు ద్వారా వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి మూసిలోకి ఇడవాలి. ఓకే. యాక్చువల్గా సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడ కూడా ఆ ట్రీట్మెంట్ జరగకుండా డైరెక్ట్ మూసిలోకి ఇడుస్తున్నారు అనమాట. సో అమోనియా ఫామ్ అయిపోయి, లెడ్ ఫామ్ అయిపోయి, దాని ద్వారానే కూరగాయలు పండించి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు తిని స్కిన్ డిసీజ్ వస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. సో లెడ్ ఫామ్ అయిపోయి తింటున్న కూరగాయల వల్ల బొక్కలు, కాళ్ళు అరిగిపోతున్నాయి బొక్కలు. చిన్నపిల్లలు శ్వాస పీల్చుకోవడానికి పొల్యూషన్ అడ్డం వచ్చి శ్వాస పీల్చుకోవడానికి పుట్టిన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మా ఏరియాలో AC పెడితే తెల్లారి లెడ్ ఫామ్ అయిపోయి కాలిపోతుంది, ఫ్రిడ్జ్ పెడితే కార్బన్ వచ్చి ఖరాబ్ అయిపోతుంది, LED టీవీలు పనిచేయవు.
ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి మా ఏరియాలో ఉంది. ఇప్పుడు ఉప్పల్ ప్రజలందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రామంతపూర్ చుట్టూన్నటువంటి ప్రజలు, ఉప్పల్లో ఉన్నటువంటి ఉప్పల్ డివిజన్, రామంతపూర్, చిల్కానా డివిజన్ల ప్రజలు ప్రధానంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చిల్కానగర్, ఏఎస్వర నగర్, కాప్రా, నాచారం వీళ్ళేందంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ ద్వారా, ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ ద్వారా, దాని ద్వారా ఇంకెక్కువ సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ యొక్క సిటీకి చివరి ప్రాంతం ఉప్పల్, అవును, ఇప్పుడు సిటీకి నడిబొడ్డు ఉప్పల్. ఈ ఇండస్ట్రీని అక్కడ నుంచి తొలగించి మళ్ళీ ఈ యొక్క ఏమంటారు సిటీ శివారి ప్రాంతంలో వేయాలని మా ప్రధాన డిమాండ్. మూసీని ట్రీట్మెంట్ చేసి ఇడవాలి, ఎస్టీపీని పట్టించుకోవాలని మా ప్రధాన డిమాండ్. ఇవన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. సో నేనేమంటానంటే ప్రధానంగా ఈ ఎస్టీపీలు డైలీ 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ వస్తుంది మురుగునీరు ద్వారా. అంటే ఈ మన మురుగుదొడ్ల నుంచి లేకపోతే ఇంకా వాష్రూమ్స్ నుంచి అన్నిటి నుంచి వచ్చేటువంటి వాటరు 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఓన్లీ 1 ట్రిలియన్ ఆఫ్ వాటర్ మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుంది. అది కూడా ఏదో జరగాలి అని, మిగతాదంతా మూసీలనే కలుస్తుంది. అదే కాకుండా ఈ మూసీ విషయమే కాకుండా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఏంటంటే డ్రైనేజ్ విషయం తీసుకుందాం. ఓకే, 30 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి డ్రైనేజ్ ఇప్పటి వరకు కూడా మళ్ళీ సివరేజ్ లైన్స్ వేయట్లేదు అనమాట. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఉన్నప్పుడు సివరేజ్ లైన్ వేస్తే ఈరోజు 4 ఫ్లోర్స్ అయిపోయింది. కెపాసిటీ పెరిగితే కెపాసిటీ ఆఫ్ లైన్ పెరగట్లేదు. సో దానివల్ల కుత్కెల దాకా డ్రైనేజ్ మాన్యువల్స్ నిండిపోయి మాన్యువల్స్ని రిపేర్ చేయకపోవడం వల్ల పందికొక్కులు వచ్చేసి దారిని తీయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయి మంచినీళ్ళు వెళ్ళే దారిలో కలిసి జనం కూడా ఆ వాటర్ తాగుతున్నారు. మా దగ్గర ఒక పరిస్థితి ఉంది. మా ఏరియాలో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అధికారులు ఎలాంటిది పెట్టారంటే ఫస్ట్ ఒక 20 నిమిషాలు వాటర్ ఇప్పాలి, డ్రైనేజ్ నీళ్ళు అన్నీ పోతాయి అన్నమాట. పోయినా ఆ వాటర్ పోయింది, ఆ స్మెల్ చూసుకొని ఓకే ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు పట్టుకొని తాగాలి. అలా వచ్చినా కూడా దాని మీద ఆలోచన లేదు. సో అట్లా వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, భూమి పొల్యూటెడ్ అయిపోయింది, వాయు పొల్యూటెడ్ అయిపోయింది. స్పెషల్లీ ఉప్పల్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇదే కాకుండా బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలకి అప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు ఈ మా బీసీ బిడ్డలకి కనీసము మీటింగ్ పెట్టుకుందామంటే వాళ్ళకి డబ్బులు ఉండవు, మీటింగ్ పెట్టుకుందామంటే వాళ్ళకి హాల్ దొరకదు, వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు నిర్మించడానికి స్థలాలు కావాలి, మనమే నిర్మించిద్దామని చెప్పేసి కేసీఆర్తో కొట్లాడి ఉప్పల్ నియోజకవర్గంలో భగాయత్లో ఒక 100 ఎకరాలలో అన్ని కులాలకు వచ్చేటట్టు బీసీలకి ల్యాండ్స్ ఇప్పించడం జరిగింది. అలా మాకు కూడా 3 ఎకరాలు వచ్చింది, మా క్యాస్ట్కి కూడా. అట్లా అన్ని క్యాస్ట్లు 3 ఎకరాలు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిక కింద ఎకరము, అర్ధ ఎకరం అట్లా ఇప్పించడం జరిగింది. భూములు అక్కడనే ఉన్నాయి కానీ శిలాఫలకం ప్రారంభించి అయిపోయింది. కన్స్ట్రక్షన్ చేసుకుందామంటే డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు, భూమి ఇచ్చేసిన డబ్బులు ఇవ్వలేదు. ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో కొంచెం కులాలలో కొంచెం గొప్పగా ఉన్నటువంటి కులాలు ఒక 5 కులాలు ఉంటాయి బీసీలలో కూడా, గౌడ్స్, యాదవ్స్, పద్మశాలు, వీళ్ళు కొంచెం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు. మిగతా కులాలకి అసలు పరిస్థితే లేదు, అక్కడ కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అవి నిర్మించాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క 2 ఎకరాలు 3 ఎకరాలు అలా ల్యాండ్ ఇచ్చి ఓన్లీ ల్యాండ్ లాగానే ఉండిపోతే కాదు కదా. ఆ కులాలకు కూడా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ యొక్క బిల్డింగ్ నిర్మాణం జరగాలి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా జెండా ఎగరేయడానికి మనం పోరాడాలని. అలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సో చెప్పుకుంటే ట్రాఫిక్ సమస్య ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే మోడర్న్ బేకరీ నుంచి మొదలు పెట్టుకుంటే నారపల్లిలో ఫ్లైఓవర్ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. మీరు ఉప్పల్ నుంచి ఇన్ని సమస్యలు అంటే ప్రజల సమస్యలు దగ్గరుండి చూసానని చెప్తున్నారు కదా, 1 కాదు 2 కాదు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చాలా వరకు ఉన్నాయి. ఉప్పల్ మొత్తం కూడా సమస్యల్లో కూరుకుపోయిందని తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడైనా బీజేపీలో చర్చకు తీసుకెళ్లారా మీరు? తీసుకొచ్చాము. ఈటల రాజేందర్ గారు వెళ్ళి గడ్కరీ గారితో కూడా మాట్లాడారు కాబట్టి కొంచెం ఆ ఉప్పల్ ప్రధానమైనటువంటి లైన్ ప్రారంభమైంది. మొన్న ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారానికి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఒక 2-3 చెప్తాను. బాలాజీ నగర్ ఉంది, అంటే కుటుంబ నియంత్రణ కింద వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు.
కుటుంబ నియంత్రణ వేసుకుంటే వాళ్ళకు ఒక 60 గజాలు 70 గజాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఆ కాలంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు 60 గజాలు ఇచ్చారు కదా, అప్పుడు రూమ్ వేసుకున్నారు. సరే ఇప్పుడు ఇంకో ఫ్లోర్ వేసుకుందామంటే ఉన్న 60 గజాలు కూడా కొట్టేస్తారు వీళ్ళు. అట్లా 2000 మంది ల్యాండ్స్ని వాటి కోసం ఈటల రాజేంద్ర గారు స్పందించి మాట్లాడి ఎంఆర్ఓతోని మన పొంగులేటి మంత్రి గారితో అందరితో మాట్లాడి దీని మీద వాళ్ళకి మార్కింగ్ చేసిపోయారు. సోమవారము 100 ఇల్లులు కూలగొడతామని అవును మార్కింగ్ చేసిపోతే ఈటల రాజేంద్ర గారు అక్కడికి వెళ్ళి స్పందించి ఇది కూలగొడితే మంచిగా ఉండదు, ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మాట్లాడొచ్చింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే వాటి మీద మాట్లాడి కొంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు. కట్టిన డబుల్ ఎందుకు ఖాళీ ఉంచాలని చెప్పి మాట్లాడి ఇప్పించారు. డ్రైనేజ్ కొన్నేళ్ళ నుంచి ట్రంక్ లైన్ పోకపోతే 30 ఏళ్ళ సమస్యను కూడా ట్రంక్ లైన్ మాట్లాడించి అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లోనే సమస్య పరిష్కారం అయింది. ఫోన్ ద్వారా 30 ఏళ్ళ నుంచి పరిష్కారంగా అంది. నేను చెప్తున్నా అబద్ధంగా, మీరు టీవీలో కూడా చూడవచ్చు, మీరు కూడా మీ ఛానల్లో కూడా వేసారు. ట్రంక్ లైన్ ప్రారంభమైంది. అలా చెప్పుకుంటూ పోతుంటే చాలా విషయాలు. అంటే ఈరోజు మాకు మా మూసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అదేంటి ఇప్పుడు ఈ మధ్య హైడ్రా అని ఇంకోటి ఏంది మూసి ఇంకో ఫామ్ చేసిరు కదా, అవి వచ్చి ఇల్లు కూడా కొడుతుంటే వాటి కోసం అక్కడి నిద్రపోయి ఎవడొస్తాడు రండి నా కొడుకులారా నా పేదల ప్రజల యొక్క ఇల్లు ముట్టుకుంటే మీ ఇల్లు గులగొట్టే స్థాయికి వస్తాను నేను ఏ దానికైనా రెడీ అని చెప్పేసి అడ్డుకున్నారు. చెరువుల చుట్టూ ఉన్నటువంటి ఇల్లులను గులగొడుతుంటే కూడా మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే లోన్స్ ఇస్తారు, మీరే అన్ని చేసి వాళ్ళ యొక్క ల్యాండ్ని కూలగొడతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పకుండా కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని దాటి మీద అదుకున్నారు. అంటే ఎంపీ గారు వచ్చినాక మా ఉప్పల్ నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గంలో ఒక ధైర్యం పెరిగింది. ఫస్ట్ మా కార్యకర్తలకు పెరిగింది, 2 ప్రజలకు పెరిగింది, విశ్వాసం మాకు మంచి నాయకుడు వచ్చిండు అని చెప్పేసి ఈరోజు విశ్వాసం పెరిగింది. వారి ద్వారా మేము ఇంకా కేంద్రంలో రావాల్సినటువంటి డబ్బే కానీ బడ్జెటే కానీ కేంద్రం ద్వారా మంచి జరిగేటువంటి సమస్యల పరిష్కారమే కానీ ఈటల గారి ద్వారా జరిగేటువంటి పరిష్కారమే కానీ వాటి ద్వారా మేము తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని మాకు కూడా నమ్మకం వచ్చింది. ఫైనల్గా ఉప్పల్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇప్పటికే మీరు ఎన్నో సందర్భాలలో చెప్పిన మాటలు విని మోసపోయారు. కానీ మా ఉప్పల్ ప్రజలు చాలా తెలియవంతులు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రెండోసారి ఎవరు ఎమ్మెల్యే కాలే. ఎందుకంటే మాటలు చెప్పి పోయిన వారిని కూసబెట్టేసారు. మళ్ళీ ఎవరిని కానీలే కూడా రెండోసారి ఎమ్మెల్యేగా. ఒక్కసారి ఎమ్మెల్యే అంటే ఒకటేసారి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే కాలేడు అంటే ప్రజలు లేడని అర్థం. ఓకే, అట్లా కాబట్టి మా వాళ్ళు డెవలప్మెంట్నే కోరుకుంటారు. ప్రజలు తప్పకుండా రేపు ఎమ్మెల్యే అయ్యి రెండోసారి ఎమ్మెల్యే ఏంటంటే ప్రజల సమస్యలు పరిష్కరించిన అర్థం. ఈటల గారు కూడా అదే చెప్తారు. ఫస్ట్ ప్రజలు గెలిపిస్తారు, ఏంది నువ్వు కష్టపడ్డావు పాపము సెంటిమెంటు ఇవన్నీ. సెకండ్ టైం నువ్వు గెలిస్తే నువ్వు గెలిచినట్టు అంటాడు. ఫస్ట్ టైం గెలిచినట్టు ఎప్పుడు నువ్వు గెలిచినట్టు కాదు, ప్రజలు గెలిపది. సెకండ్ టైం నువ్వు గెలిస్తే ప్రజల మన్ననను పొందినావు, సమస్యలను పరిష్కరించినావు, అన్నీ చేసినావు కాబట్టి ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నారు, అప్పుడు నువ్వు గెలిచినట్టు అంటాడు. అలాంటి స్ఫూర్తి ఉంది కాబట్టి ఈటల గారు 7 సార్లు గెలిచారు. ఇప్పుడు ఉప్పల్ నుంచి గడ్డం సాయి కిరణ్ గెలిస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయా? సమస్యలు తీరిపోయే విధంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను, తీరే విధంగా పోరాటం చేస్తాను. మళ్ళీ నేను అనుకుంటాను ఒకవేళ నాకు అవకాశం వచ్చి గెలిస్తే రెండోసారి ఎమ్మెల్యే కూడా నేనే ఉంటాను అనుకుంటున్నాను. రైట్, మాకు కూడా చాలా సంతోషం. అంటే మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు కూడా అంటే రేపు ఒకవేళ ఉప్పల్ నుంచి గెలిస్తే నిజంగా ప్రజలకు ఏమైనా చేస్తారని కూడా అనిపిస్తోంది. మరి నిజంగా గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా మా ఛానల్ తరఫున. గెలవాలి, అక్కడున్న ప్రజల సమస్యలన్నీ కూడా తీరిపోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.